ప్రభుత్వ పథకాలు పేదలకు చేరువ చేసేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. ఈ నెల 26న ఒకేసారి 4 పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు 4 పథకాలను ఒకేసారి ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఏర్పాటైన తర్వాత ఈ నెలలో 4 పథకాలు ఒకేసారి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు సంబంధించి ఈ నెల 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ గ్రామ సభల ద్వారా అర్హుల్ని గుర్తించి గ్రామ సభల ఆమోదం మేరకు అర్హులుగా గుర్తించిన వారికే ఈ 4 పథకాలు అందించడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. గ్రామ సభల్లో అర్హత పొందిన వాళ్ళకి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా సర్వేలు చేసి ఈ 4 పథకాల మీద 24వ తారీఖు వరకు గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో ప్రజల సమక్షంలో అర్హులుగా ఎవరినైతే గుర్తించినారో వారికే